బేస్డ్ ఆన్ రివర్ క్యాచ్మెంట్ ఏరియా, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 20,000 చదరపు కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్ స్క్వేర్. సో ఒక రివర్ క్యాచ్మెంట్ ఏరియా కన్నా 20K 20,000 చదరపు కిలోమీటర్లు ఉందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ ప్రధాన నది. ఇట్ ఈజ్ అ మేజర్ రివర్ అంటాం, దాన్ని ప్రధాన నది అంటాం. సో ఇలాంటి మేజర్ రివర్స్ ఇండియాలో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. అంటే 20,000 చదరపు కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ పరివాహక ప్రాంతంలో నదులు భారతదేశంలో 14 ఉన్నాయి ప్రజెంట్. ఇట్ ఈస్ 14. సో 14 ఏందో చూడు ఒకసారి పైన. సో స్టార్టింగ్లో సింధు ఉంది, దాని తర్వాత గంగా ఉంది, దాని తర్వాత బ్రహ్మపుత్ర ఉంది. ఓకే, బ్రహ్మపుత్ర, తపతి ఉంది, నర్మదా ఉంది, సబర్మతి కింద మహీ రివర్ ఉంది, దాని పక్కనే మహానది ఉంది, దాని తర్వాత సుబర్ణరేఖ, దాని తర్వాత బ్రాహ్మణి రివర్, దాని తర్వాత నర్మదా తపతి అయిపోయాగా, దాని తర్వాత గోదావరి, దాని తర్వాత కృష్ణ తర్వాత పెన్నా తర్వాత కావేరి. ఓకే, సో ఈ 14 కూడా ఏ నదులు అంటే ప్రధాన నదులు. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నాట్ అ మేజర్ రివర్. సో మేజర్ రివర్ అనగానే నీ కాన్సెప్ట్లో ఇక్కడ ద రివర్ హ్యావింగ్ ద రివర్ క్యాచ్మెంట్ ఏరియా అబౌట్ 20,000 కిలోమీటర్స్ స్క్వేర్. ఓకే, సో అలాంటివి 14 ఉన్నాయన్నమాట, రైట్. సో ఇందులో ఎక్కువ రివర్ క్యాచ్మెంట్ ఏరియా పర్సెంటేజ్ ఎవరిదంటే ఈ గంగా నది అనమాట. ఇట్ ఈస్ అబౌట్ 26.2%. ఓకే, సో రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్లో పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే గంగా నది 26.2% అంటాం అనమాట. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో సింధు. ఇట్ ఈస్ అబౌట్ 9.8% ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే గోదావరికి ఇక్కడ 9.5%. సో ఇది 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న నదులు, వాటి పర్సంటేజ్లు, వీటిని మేజర్ రివర్స్ అంటాం. అయితే మరి 20,000 కాకుండా 20,000